స్వామి ఏ శరణమయ్యప్ప. స్వాములందరికీ చిన్న విన్నపం. నేనండి స్వాములారా, నేను పల్లెటూరి శివాజీ. స్వాములారా, ఇప్పుడు ప్రతి ఒక్కరు మాలేసినోళ్ళు ఈ విధంగా పై కొండపైన పోయిన తర్వాత అందరూ ఇరుములు దించేసిన తర్వాత ఈ విధంగా టెంకాయలో పువ్వు గట్టిగా రావాలంటే కారణం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ స్వామి మాలేసి ఎంతో దీక్షతో స్వాముల గారికి అక్కడికి బయలుదేరుతాం. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క స్వాములు ఏంటంటే టెంకాయ మనం బస్సులకు ఆర్డర్ ఇస్తాం. ఏంది ఇరుముడు సామాన్ అంతా బస్సులకు ఆర్డర్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కాయలు తీసుకొస్తారు. కానీ చిన్న చిన్న కాయలు తీసుకురాకూడదు, పెద్ద కాయలు తీసుకురావాలి. పెద్ద కాయ తీసుకొస్తే బాగుంటుంది. చూడండి, ఈ కాయ చూడండి ఎంత చిన్నది, చాలా చిన్నది. ఈ కాయ కొట్టిన దాంట్లో చూడండి మొత్తం నీళ్ళు నీళ్ళుగా వస్తుంది. అలా నీళ్ళు చూడు కొట్టండి. ఆ కాయ కొడతారు కదా, చూడండి. ఈ కాయ కొట్టినప్పుడు చూడు ఏం లేదు, లేగో పువ్వు లేదు. ఇందాక చూశారు కదా, దాంట్లో చూశారు మీరు ఎంత పువ్వుగా వస్తుందో. అలా పువ్వుగా రావాలంటే పెద్ద కాయ తెచ్చుకోవాలి. రెండోది వచ్చేసి నీళ్లు, మనం నెయ్యి పోసేటప్పుడు కొంచెం కాగబెట్టిన నెయ్యి కొద్దిగా చల్లార్చాలి. కొంచెం చల్లారిన తర్వాత పోయాలి. రెండోది ఈ చిన్న కాయలో పోసినందువల్ల ఏమవుతుందంటే అది వేడికి లోగా ఉండే కొబ్బరిని కూడా కరగదీసేస్తుంది. చూడండి, మా టెంకాయలో గట్టిగా పువ్వు వస్తుంది, మా టెంకాయలో గట్టిగా పువ్వు వస్తుంది. ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా? అలా అంతా ఎదురు చూసిన వాళ్ళంతా నిరాశే. కానీ ఎందువలనంటే కాయ పెద్దదిగా ఉండాలి. మనం ఇరుముడి స్వాములకి ఒప్పచెప్పేటప్పుడే మా కాయ పెద్దదిగా చెప్పాలి. పెద్ద కాయ తెచ్చినప్పుడు దాంట్లో ఆ కొబ్బరి కూడా ఎక్కువ మందం ఉంటుంది. మనం పోసిన నూనె వేడి కాకుండా కొబ్బరిని చెడిపోకుండా జాగ్రత్తగా చేస్తుంది. కొంచెం చల్లార్చిన తర్వాత పోసుకోవాలి. అప్పుడు మనం ఎరుముడు ఎత్తుకొని పైన అక్కడ పోయిన తర్వాత అక్కడ దించి కాయ కొడితే మనకి ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మాలేసిన ఇంకోటి స్వాములారా, చిన్న విన్నపం ఇంకోటి. ఇప్పుడు మాలేసిన ప్రతి ఒక్క ఎంత దీక్షలో ఎంత పవిత్రంగా ఉన్నారో అంత బస్సు ఇదిగో చూడండి, బస్సు ఎక్కిన ఎమ్మడే ఆ స్వాములు అందరూ మన భిక్ష. ప్రతి ఒక్కరు మా అమ్మ తల్లిదండ్రులు అక్క కానీ ఎవరైనా సరే మనం స్నానం చేసి ప్రతి ఒక్కరు భిక్ష రెడీ చేస్తారు. ఇక్కడ బస్సు ఎక్కిన కానించి వాళ్ళు స్నానం చేయరు. కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది చేయకుండా ఏం లేకుండా దీక్ష శుభ్రంగా లేకుండానే మనకి భిక్ష రెడీ చేస్తారు. మనం బస్సు మాట్లాడుకునేటప్పుడు కూడా మాకు ఈ విధంగా స్నానం చేసి ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేసి మాకు భిక్ష ఇక్కడ ఎలా అయితే మాకు ఎలా జరుగుతుందో అలాగే మీరు కూడా బస్సులో ఎక్కిన కానించి మాకు అన్ని శుభ్రంగా స్నానం చేసి మాకు భిక్ష రెడీ చేయాలి. ఇంత దీక్షలో పోయి ఇంత పవిత్రంగా ఉండి బస్సు ఎక్కిన తలకి వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి సరిగా భోజనం ఉండేటప్పుడు స్థానం లేకుండా ఏం లేకుండా ఎట్టంటే ఎడ్డిమెడ్డిగా వండుతుంటారు. ఇంత దీక్షలో ఉండి లాస్ట్ ఆయన దగ్గరికి పోయేటప్పటికి మనం ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. గమనించుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా స్వాములారా, ఇప్పుడు వచ్చి దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ స్వాములందరూ ప్రతి ఒక్కరూ మాల వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడ భిక్ష మనకి మెయిన్ బస్సోళ్ళు మనకి భిక్ష పెట్టే దాంట్లో పవిత్రంగా శుభ్రంగా స్నానాలు చేసి పవిత్రంగా మనం ఎంత దీక్షలో ఎంత పవిత్రంగా ఉన్నామో అంతే వాళ్ళు కూడా ఉండాలి. అంటే మన తల్లి తండ్రి భార్య బిడ్డలు అందరూ ప్రతి ఒక్కరు మన మాలలో ఉన్నట్టు ఎంత దీక్ష కొట్టరు వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.